నా అన్వేష్ ఈ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఒక పెద్ద హంగామా అన్నది జరుగుతుంది. కాకపోతే ఎవరు కూడా ఈ వ్యక్తి గురించి ప్రాపర్గా విశ్లేషణ చేస్తున్నారా అంటే చేయట్లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి బేసికల్గా ఒక పోరంబోకు, అంటే పని పాడు లేనటువంటి వెధవ. వీడికి ఒక విషయం చాలా బాగా తెలుసు. ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎలాగ ప్రజల్ని మభ్యపెట్టాలి, ఎలాగ తన సబ్స్క్రైబర్లని పెంచుకోవాలి, ఎలాగ తన ఫాలోవర్ని పెంచుకోవాలి, సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు ఎలాగ సంపాదించాలి, ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఈ వ్యక్తి అర్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఫాలో అవుతున్నాడు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక సమస్య ఉందనుకోండి, ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ అన్నది హైలైట్ అవుతుంది, ప్రజలందరూ ఆ ఇష్యూ గురించి తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. అనగానే ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు, ఆ ఇష్యూ గురించి మాట్లాడతాడు. ఆ మాట కూడా ఎట్లా మాట్లాడతాడు అంటే ఏదో రెచ్చగొట్టేటటువంటి కొన్ని పదాలు మాట్లాడితే మనమందరము ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి వీడియో అనేది చూస్తాం. నేను ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి ముందు సోషల్ మీడియా గురించి మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఎలాగ ఎదగవచ్చు, దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గము కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి, అనలైజ్ చేసి, విషయాలని తెలుసుకొని, చదివి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మెల్లమెల్లగా సంవత్సరాల కొద్దీ కష్టపడి సోషల్ మీడియాలో ఎదగొచ్చు. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ఎదిగిన వాడిని తిట్టి పనికి మాలిన మాటలు మాట్లాడి ఎదగొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడి ఎదుగుతున్నాడు, వాడిని ఒక మాట అనేసరికి వాడి ఫాలోవర్లు అందరూ వీడిని చూస్తారు, అందులో సగం మంది వీడిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇదే. కష్టపడి ఒకడు పైకి వస్తుంటే ఆ కష్టపడిన వాడిని ఒక తిట్టి ఇంకోడు పైకి వస్తున్నాడు. ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి కూడా ఇట్లాంటి రెండో కోవకు చెందినటువంటి వ్యక్తి. అంటే సోషల్ మీడియాలో కష్టపడే వాళ్ళని ఒక మాట అంటాడు, అనగానే అందరూ వీడి వైపు చూస్తారు, అందులో సగం మంది వాడిని ఫాలో అవుతారు. మొత్తానికి తన సోషల్ మీడియా ఫాలోవర్లని, సబ్స్క్రైబర్లని పెంచుకుంటాడు. ఇదే పని అన్వేష్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నాడు. ఇప్పుడు కాదండి, మొదటి నుంచి ఈ వ్యక్తి చేస్తున్నది అదే. ఒకసారేమో ఆడవాళ్ళు బట్టలు జాగ్రత్తగా వేసుకోవాలి అని చెప్పి తానే అంటాడు. ఆడవాళ్ళు రివీలింగ్ బట్టలు వేసుకుంటున్నారు, అది సరికాదు, మన సంప్రదాయము సంస్కృతి అని తనే అంటాడు. మరొకసారి ఆడవాళ్ళు అనకూడదు కానీ బట్టలలో రావాలి, మీకు కంట్రోల్ అనేది ఉండొద్దు ఆడవాళ్ళ మీద, స్వేచ్ఛ అనేది ఆడవాళ్ళకి దొరకాలి అని చెప్పేసి మరొకసారి అంటాడు. అప్పుడు ఆ మాట అన్నది వీడే, ఇప్పుడు ఈ మాట అనేది వీడే. ఎందుకు అంటున్నాడు అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. అప్పుడు ఆ కంటెంట్ నడిచింది, ఇప్పుడు ఈ కంటెంట్ నడుస్తున్నది, అందుకే అప్పుడు అది నడిపించుకుని ఫాలోవర్లను పెంచుకున్నాడు, ఇప్పుడు ఇది నడిపించుకున్నాడు. మధ్యలో బెట్టింగ్స్ గురించి ఒక పెద్ద యుద్ధం చేశారు పోలీసులు, మీకు గుర్తునే ఉంటుంది. ఆ బెట్టింగ్లో ఈ వెధవకి అసలు ఎక్కడ కూడా అసలు రోలే లేదు, అసలు వీడెవడో. అక్కడ కూడా వచ్చాడు, వచ్చి 4 మాటలు మాట్లాడాడు. మాట్లాడంగానే మన పిచ్చి జనం ఆ వ్యక్తి వీడియోలను పిచ్చోళ్ళలాగా చూసినాం, పిచ్చోళ్ళలాగా చూసి వాడి ఫాలోవర్స్ నెక్స్ట్ లెవెల్కి. అంతెందుకండి, హైదరాబాద్ ప్రస్తుత కమిషనర్ సజ్జనార్ గారు డైరెక్ట్గా ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆయన కూడా అంటే సజ్జనార్ గారు అంటే గౌరవం, ఒక రెస్పెక్టబుల్ వ్యక్తి. ఆయన కూడా వీడి ట్రాప్లో పడిపోయాడు. అంత పెద్ద మనిషే ట్రాప్లో పడ్డప్పుడు ఒక ఫాలోవర్ పడడా? ఆ రోజు ఏదో దేశాన్ని ఉద్ధరించేవాడు అన్నట్టుగా మాట్లాడాడు ఈ అన్వేష్ అనేటోడు. కానీ వీడు చేస్తున్న విషయాలు ఏంటి, చేస్తున్న పనులు ఏంటి అంటే చిన్న అమ్మాయిలు, నేను ఆ వీడియో విన్నాను, వీడియో చూశాను, మాటలు విన్నాను. 14 ఏళ్ళ చిన్న అమ్మాయి అంట. నిజంగా నేను ఈ అన్వేష్ అనేటువంటి ఒక విషయం అడగాలి, తప్పుగా అనుకోవద్దు, నన్ను క్షమించండి, ఏమీ అనుకోవద్దు ప్లీజ్. నేను జనరల్గా ఇట్లాంటి విషయాలు మాట్లాడను, మీకు కూడా తెలుసు. ఈ అన్వేష్ అనేటువంటి ఒకటే విషయం అడుగుతా, అదే 14 ఏళ్ళ అమ్మాయి నీ కూతురు అయి ఉంటే ఏం చేసేవాడివి? నీలాంటి పోరంబోకు ఈ మాట మాట్లాడి ఉంటే, ఆ పని చేసి ఉంటే ఏం చేసేవాడివి చెప్పు? ఇదే మాట నవ్వుకుంటూ మాట్లాడగలిగేవాడివా? పక్కవాడైతే ఒక నీతి, నువ్వైతే ఇంకో నీతి. పక్కవాడైతే ఒక న్యాయం, నువ్వైతే ఒక న్యాయమా? ఈ వ్యక్తి చేసే ప్రతి మాట వీడి ఫాలోవర్స్ని పెంచుకోవడానికి. 2 లక్షల ఫాలోవర్స్ ఏదో తగ్గిపోయారంట, వీడు ఏడుస్తున్నాడు. ఎలా పెంచుకోవాలని చెప్పేసి వీడియోల మీద వీడియోలు చేస్తున్నాడు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి. ఇన్కమ్ పడిపోయింది కదా, ఇన్కమ్ అనేది పడిపోయింది, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. సరే, ఇదొక
ఎత్తు అయితే మరొక విషయం ఏంటంటే వీడు సంపాదించే ప్రతి పావలా కూడా భారతదేశం నుంచి సంపాదిస్తున్నాడు. ఇక్కడ వాడి వ్యూవర్స్ ఉన్నదే భారతదేశంలో. ఎందుకంటే వాడు మాట్లాడేది తెలుగు భాషలో వీడియోలు చేస్తాడు. మరి తెలుగు భాషలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలోనే మ్యాక్సిమం ఉంటారు. వాళ్ళు వీడి వీడియోలు చూడడం వల్లనే వీడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అట్లాంటి వీడు ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి దేవుళ్ళని సైతం వదిలిపెడతలేడు, దేవతలని సైతం వదిలిపెడతలేడు. ఎంత ఘోరం అండి! సీతమ్మ తల్లి గురించి వాడు మాట్లాడిన మాట, సరే నేను ఒక ముస్లింని, నాకే వాడు కనిపిస్తే తలకాయ తీసేయాలనిపించింది. చెప్తున్నాను నేను క్లియర్గా, నాకే వాడు కనిపిస్తే తలకాయ తీసేయాలనిపించింది వాడన్న మాటకి. నిజంగా బాధ్యత లేదు. ఎందుకన్నాడు తెలుసా మీకు? ఎందుకన్నాడు అంటే, నేను ఈ మాట అంటే ఇంకా నేను వైరల్ అవుతా, ఇంకా నేను టీవీలలోకి వస్తా, ఇంకా నేను మీడియా వాళ్ళు నా గురించి మాట్లాడతారు, పక్క ఛానల్ వాళ్ళు నా గురించి మాట్లాడతారు, నాకు ఫాలోవర్స్ పెరుగుతాడు. అక్కడ కూడా వీడి ఆలోచన కేవలము వాడి సంపాదించుకోవడానికి కోసం ఈరోజు మన దేవుళ్ళని సైతం వదిలిపెడతలేడు. గరికపాటి గారు ఆయన గురించి మాట్లాడిన మాట, ఆ హావభావాలు, ఆ ఫ్రూట్స్ అవి ఏదో తీసుకొచ్చి ఆడు చేసిన పనులు, ఎంత గలీజ్గాడండి, ఎంత గలీజ్గాడు చెప్పండి. ఇట్లాంటి వ్యక్తుల్ని, అంటే కష్టపడి పనిచేసే, కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళని వదిలేసి ఇట్లా పోరంబోకు మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయడము, వాళ్ళ గురించి కామెంట్లు చేయడము, వాళ్ళని ఫాలో అవ్వడము, వాడి ఫాలోవర్సు నెక్స్ట్ లెవెల్, వాడి లెవెలే వేరు. దేనికి? ఈరోజు మన దేవుళ్ళని తిట్టించుకోవడానికా వాడిని ఫాలో అయ్యేది? ఈరోజు మన దేవుళ్ళని అనిపించుకోవడానికా వాడిని సబ్స్క్రైబ్ చేసుకునేది? నేను ఎప్పుడూ ఏ కంటెంట్ క్రియేటర్ గురించి కూడా ఇట్లా మాట్లాడను జనరల్గా. కాకపోతే హద్దు దాటాడు అని చాలాసార్లు అనుకున్నా. ఒక యూట్యూబర్ని పట్టుకుని తన తల్లిని ఎక్కడో ఏదో అన్నాడు, రైల్వే స్టేషన్లో ఏదో చేయమని. ఆ సమయంలోనే చాలా హద్దు దాటాడు అనిపించింది. కానీ అప్పుడు కూడా ఒక పెద్ద దుమారం అయింది. సరే, కొంతమంది ఇటు కొంతమంది అటు ఉన్నారు ఫాలోవర్స్. ఎందుకంటే ముందు చేసిన వాడు కూడా అది కూడా తప్పే, వాడేం శుద్ధపూస కాదు. అందుకే నేను ఆ సమయంలో ఏం మాట్లాడలే. కానీ ఈరోజు మాట్లాడట్లేదు కదా భారతీయులు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకునే పరిస్థితులు లేవు, పరిస్థితులు మారినాయి. ఇప్పుడు బొక్కలు ఇరగొట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారి భాష చెప్తున్నా, బొక్కలు ఇరగొట్టి కూర్చోబెడతాం. ఇది ప్రస్తుతం భారతదేశ పరిస్థితులు. ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక వీడు చేసిన దరిద్రాలకి వాడి మీద కేసులు కూడా చాలా బుక్ అయినాయి. ఆల్రెడీ 2024 నుంచే కేసులు ఉన్నాయంట. ఇప్పుడైతే మళ్ళీ కేసులు బుక్ అయినాయి. కరాటే కళ్యాణి గారు అనుకుంటా, ఆమె మహిళ, ఆమె చాలా దారుణంగా ఈ విషయం మీద, అంటే చాలా బాగా సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్, ఆమె ముందుకొచ్చారు. ఈ విషయం మీద పోరాటం చేస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ మేడం. సరే, మగాళ్ళు చేయలేకపోయిన పని మీరు చేస్తున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్. మీకు చాలా ధైర్యం ఉంది, దేవుడు చాలా ధైర్యం ఇచ్చాడు మీకు. ఇలాగే మీ పోరాటం అనేది కొనసాగించండి. ఇట్లాంటి వెధవల్ని సింపుల్గా దేశానికి తీసుకొచ్చి ఇక్కడ శిక్షించాలి. వాడికి తెలియాలి, నేను ఎక్కడో దేశం బయట ఉన్నా, నేను ఏదన్నా మాట్లాడుకోవచ్చు. వాడు ఏమంటాడు, నేను కావాలంటే ఎప్పుడన్నా పాస్పోర్ట్ చేంజ్ చేసుకోగలను, ఇతర దేశాలది కూడా అది చేసుకోగలను. నువ్వు చేస్తుడు, ఇప్పుడు ఏమవుతుంది చూడు, చేస్తుడు. అసలు వీడి బలం ఏంటి? వీడి ఇన్కమ్, డబ్బులు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది యూట్యూబ్ నుంచి వస్తుంది, అది సోషల్ మీడియా నుంచి వస్తుంది. మీరు వాడిని చూడడం మానేయండి, వాడి ఇన్కమ్ అనేది పడిపోద్ది. పడిపోగానే నీళ్ళలో నుంచి తీసి పక్కన పడేసిన చాప ఎట్ట కొట్టుకుంటాడు వీడు. దాని తర్వాత పరిగెత్తుకుంటూ వస్తాడు ఇదే ఇండియాకి. వచ్చినప్పుడు బడిత పూజ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు బొక్కలు చూర చేసి తీసుకెళ్ళి జైల్లో పడేస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది బాధ్యత అంటే ఏంటో. ఇంకో విషయము, వీడేదో ఆటగాడు అంటారు. అంటే నాకు అర్థం కాల, వీడు ఏ గేమ్ ఆడాడు? క్రికెట్ ఆడాడా, లేదంటే వాలీబాలో, లేదా టెన్నిసో ఏదైనా గేమ్ ఆడాడా? ఎందుకని చెప్పేసి వీడిని ఆటగాడు అంటారు? వీడు మాట్లాడిన ఆ పదం అన్నది, ఆ కాంటెక్స్టే తప్పు, అదో బూతు. ఆ బూతుని మళ్ళీ చాలామంది మేధావులు దాన్ని సపోర్ట్ చేస్తూ ఆటగాడు అని వాడిని పిలుస్తారు. ఆటగాడు అన్వేష్ అంట. వాడు అసలు మనిషే కాదు. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయకండి దయచేసి. నిజాయితీగా పనిచేసే వాళ్ళని, సమాజం కోసం పనిచేసే వాళ్ళని, లేదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని, లేదా ట్రావెల్ బ్లాగర్స్ చాలామంది కష్టపడి పనిచేస్తారు పాపం. నేను ఒక వీడియో చూసేవాడిని, ఆయన సైకిల్ మీద వెళ్ళేవాడు. ఆయన పేరు నాకు గుర్తురాదు, క్షమించాలి. అంటే ఇప్పుడు చూడలేదు, చాలా రోజులైంది. ఫస్ట్ చూసేవాడిని. సైకిల్ మీద దేశాలు తిరిగేది.
ఆ వ్యక్తి కష్టం చూడండి, ఎండకి చలికి ఎందుకు తిరిగేది? ఒకటి తాను ప్రపంచం చూడాలి అని చెప్పి ఆయన కోరిక. రెండోది నేను చూసే ప్రపంచం నా వ్యూవర్స్, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి అని చెప్పేసి ఆయన తాపత్రయం. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఒక మీనింగ్ ఉండాలి. అమ్మని, చెల్లెని, అక్కని, మహిళల్ని, ఆడవాళ్ళని, దేవతలని, దేవుళ్ళని తిట్టేటటువంటి పోరంబోకులను సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలో దయచేసి ఒక కమెంటు అన్నది చేయండి. అంతేకాకుండా మన ఈ వీడియోని ఒక లైక్ అన్నది చేయండి. ఏమన్నా నేను తప్పు పదాలు మాట్లాడితే, తప్పు భాష మాట్లాడితే నన్ను క్షమించండి. ఇక్కడే క్షమాపణలు కోరుతున్నా. దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.